అబ్రహాము కుమారుడే. అబ్రాము గారు ఎవరండి? విశ్వాసుల తండ్రి గారు. ఒకనాడు అబ్రామే కానీ ప్రభువును పూర్తిగా అంగీకరించాడు. దేవుడు అనగా కుమారుడిచ్చిన దేవుడు అన్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు బలి అర్పించాలి అని పిలువగా ఒక్కడైన కుమారుడు, ఆ కుమారుడినే దేవుడు ఇచ్చాడు. ఒక్కడే ఒక కుమారుడు, ఆయన పేరే పోరు ఐజాక్. ప్రభు అన్నాడు, నీకు ఒక్కడైన కుమారుని నాకు బలిగా ఇవ్వాలి. ఆ తల్లి హృదయం ఎంత భయంకరంగా బాధగా ఉంటుందో. ఒక్కడైన కుమారుడు, ఆ తల్లి గారు కానీ తండ్రి గారు కానీ ఎంత బాధ ఉంటుందో. కానీ దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని. అదేమంటే దేవుడును నాకు కుమారుడు ఇచ్చాడు అనగా చాలా కాలంగా నా కుమారుడు లేడు, 100 సంవత్సరాలు ఆ సమయంలో అనగా నేను బలహీనుడిగా ఉండుండగా, మరొక నాకంటే ముఖ్యముగా నా భార్య బలహీనురాలుగా ఉంటుండగా దేవుడు ప్రేమించి నాకు ఏకైక కుమారుని ఇచ్చాడు. అందుచేత ఆ ఏకైక కుమారుని తిరిగి ఆయనకే ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ ఆయన నాకు ఇస్తాడు. ఇది గొప్ప ప్రేమ, ఇది నీతి. ప్రభు అన్నాడు, అతడు దేవుడు నమ్మాను గనక అది అతనికి నీతిగా ఎంచబడిందిను. ఇట్ వాజ్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అనగా ఎంచబడిన నీతి. అనగా అబ్రాము గారు కూడా బలహీనుడే, అబ్రాము గారును అభ్యర్థం ఆడిన వాడే ఒక సమయంలో. కానీ దేవుడికి వాగ్దానం నమ్మాడండి. వాగ్దానం నమ్మిన తర్వాత దేవుడేమన్నాడు, నీకు ఒక్కడైన కుమారుని తీసుకెళ్తానా అండి? పనివారు ఉన్నారు, పనివారితో అన్నాడు, బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుని ఆయన బలి అర్పించిన తర్వాత మేము వస్తాం అన్నారు. సరేయ్యా, వారు అనుకున్నారు ఈ కుమారుడు ఆయన కలిసి వెళ్ళిపోయి ఆ మోరియా పర్వతం మీద అక్కడ ఏమైనా బలి అర్పిస్తారేమో అనుకున్నారు. కానీ అబ్రాహాం గారు ఏమన్నాడంటే, నేను అక్కడ బలి అర్పించబోతున్నానండి, నేను నా కుమారుని తిరిగి వస్తాం. గమనించండి, తండ్రి గారితో కుమారుడు అంటున్నాడు, నాయన మనకు బలి అర్పించడానికి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ ఏమి లేదండి, గొర్రె పిల్ల ఏది? గొర్రె పిల్ల. అబ్రాహాం గారు అన్నాడు, దేవుడే చూచుకొనుడు. ఇది ఊరికి అన్న మాట కాదండి. విత్ ఆల్ హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దేవుళ్ళు తనకున్న పూర్తి నమ్మకాన్ని బట్టి అంటున్నాడు, గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేవుడు దానిని చూచుకొనును కదండి. ఆ చిన్నవాణి బాలుని పూర్తిగా కట్టి ఆ తర్వాత పండబెట్టినప్పుడు ఆ బిడ్డ ఏమన్నాడో మనకు తెలియదండి. ఆ బిడ్డ కూడా అంగీకరించినట్టున్నాడు, కత్తి ఎత్తాడు. కానీ దేవుడు పైనుండి చూస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు తన దూతను పంపి, అయ్యా అబ్రహాం, నీవు కత్తి ఎత్తావు, నీ కుమారుడు నాకు ఇవ్వడానికి నీవు ఏమాత్రం వెనుక తీయలేదు గనక నేను ఏమి గమనిస్తున్నాను, నీవు నన్ను ప్రేమించితివని నేను నిన్ను గమనిస్తున్నాను. నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు కనుక ఇందువలన నీవు నన్ను నమ్మావని నేను పూర్తిగా నమ్ముతున్నానని. గమనిద్దామండి. అందుచేత దేవుడు ఆయనకి ఒక టైటిల్ ఇచ్చాడు, ఏమంటే అతడు విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే దేవునికి ఇచ్చేవాడు అంత గొప్ప విశ్వాసం. మనం దేవునికి ఇస్తామండి. ఎంత ఇస్తామండి? 10 వంతు ఇస్తాం. ఎందుకంటే పాత నిబంధనలో 10 వంతు ఉంది కనుక ఇస్తాం. కానీ 10 వంతు కంటే ఎక్కువ ఏమని ఇస్తామా? ఇవ్వడానికి ఇష్టపడవండి, చాలా కష్టపడతాం. కానీ అబ్రాహాం గారు తనకు ఒక్కడై ఉన్న కుమారుని, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఎంతగా ఆ తండ్రి ప్రేమిస్తూ ఉంటాడో ఆ కుమారుని పట్టుకొని
ఆ కుమారునికి చుట్టూ కట్లు కట్టేసేసి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తి చంపబోతుండగా ఆ కరుణామయుడైన దేవుడు చూస్తున్నాడు. అబ్రహాం, ఈ చిన్న పిల్లి వాని మీద కత్తి వేయకు, ఇందువలన నీవు నన్ను ప్రేమించావని నేను ఎరుగుదును. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ అని, ఎలాంటి గొప్ప సాక్ష్యం. మన గురించి దేవుడు ఏమి సాక్ష్యం చెప్తున్నాడు? అక్కడ అబ్రాహాము గారి గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడంటే, ఇందువలన నీవు నన్ను ప్రేమించావు. ఎందుకంటే ఇచ్చావు కనుక. ఏమి ఇచ్చావండి? డబ్బులు ఇచ్చావని కాదండి, నీకు ఒక్కడైన నీ కుమారుని అని. ఆ ప్రభువుని ఏ రీతిగా ఆరాధన చేస్తున్నాడు అని, మనం ఏ రీతిగా ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. మనం ఆరాధన చేస్తూ ఉంటామండి, 10వ వంతుతోనే ఆరాధన చేస్తాం. 10వ వంతు పైన ₹1 అయినా కానీ పొరపాటు కూడా దేవునికి ఇవ్వం. ఎందుకంటే 10వ వంతుకు ఇవ్వాలి అనుకుంటాం. కానీ క్రొత్త నిబంధనలో 10వ వంతు లేదండి. క్రొత్త నిబంధనలో వర్ధిల్ల కొలది అనగా దేవుడిని ఎంత ప్రేమించాడు. తన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు బలిగా ఇచ్చాడు. ఎన్ని రీతిగా మనకొచ్చిన రోగాలు, బలహీనతలు దేవుడు సహాయం చేస్తున్నాడు. జూన్ 13వ తారీఖున ఆదివారం ఆరాధన అయిపోయింది. బంధువులు ఒకరు ఢిల్లీ నుండి, మరొకరు హైదరాబాద్ వచ్చారు. భోంచేశారు, వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా దగ్గర ఒక 3 వచ్చారు ఒంగోలు నుండి. వారితో మాట్లాడుతున్నాను. చలి జ్వరం వచ్చేసింది. వారు అన్నారు, అన్నా ప్రార్థన చేయండి, మేము వెళ్ళిపోతాం. ఏదో ఉద్దేశం మీద వచ్చారు మాట్లాడడానికి, కుటుంబ సమస్య మీద. అన్నా మీరు ప్రార్థన చేయండి, వెళ్ళిపోతాం. ప్రార్థన చేశాం. తర్వాత మన జీవన్ గారు వచ్చారు. అలా కాదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే ఆ భార్య భర్తలు అన్నారు, మేము వచ్చేవాళ్ళం కదా. కాదు, మీ టైం ఎక్కువ అవుతుంది, మేము వచ్చాం. ఆ 3-4 రోజులు మన జీవన్ గారే ఉదయం సాయంకాలం తీసుకెళ్ళి నన్ను చూపించారు. నేను అన్నాను, అయ్యా హైదరాబాద్ వెళ్ళాలి, కొంత పనులు ఉన్నాయి అన్న. అంకుల్ మీరు వెళ్ళిరండి అన్న. ఆడ వెళ్ళిన తర్వాత మరొక సూపర్ స్పెషలిస్ట్, ఆయన 40 సంవత్సరాలు ఉంటాయండి, యవనస్తుడు, క్రైస్తవుడు. నాకు తెలియదు ఆయన బిలీవర్ అని. వెళ్ళటంతో నేను లేచి ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అన్నాడు. ఆయన చూశాడు. చూసి, ఇక మీరు ఏ డాక్టర్స్ దగ్గరికి చేరాలి వెళ్ళారో వారి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంది, మీరు వెళ్ళండి, మళ్ళా ఆయన దగ్గర వెళ్ళండి అన్నాడు. చూడండి, ఆ 24-26 దినాలు మీటింగ్ జరుగుతుంటే కనీసం కింద వచ్చి కూర్చోడానికి కూడా చాలా బాధపడ్డా. పైనుంచి 2 సార్లు ప్రసంగం చేయాలి, కానీ ఒక్కసారి ప్రసంగం చేశాను కూర్చొని. నిన్న కూడా వేరొక చోటకి వెళ్ళాను, అక్కడ కూర్చొని. ఈరోజు ఆదివారం కనుక నిలబడాలని, ఎందుకని కూర్చోవటం అది ఆరాధనకు మంచిది కాదని ఉద్దేశంతో. చూడండి, దేవుడు ఎంతగా ప్రేమించాడు నన్ను. ఇక్కడ వెళ్తే డాక్టర్స్ అన్నారు, అంకుల్ మీరు ఎందుకు రావాలన్నారు. అక్కడ వెళ్తే అన్నా మిమ్మల్ని గురించి విన్నారు, మీరు ఎందుకు రావాలి, మేము వచ్చేవాళ్ళం కదా అన్నారు. చూడండి, దేవుడు తన బిడ్డలైన వారి గురించి ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు. మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలేదండి. అందుచేత దేవుని ఏ రీతిగా ఆరాధన చేస్తున్నాం కదండి. కొంతమంది జబ్బు పోయింది కనుక పలహారం ఇస్తున్నారు, దేవుడికి వందనాలు. కానీ నీ హృదయాన్ని ఇచ్చేవాని. పలహారం కోరుతుండగా అందరిని కానీ దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుతున్నాడు. నీ హృదయ సింహాసనం మీద ఆయన కూర్చోవాలని ఆశిస్తున్నాడు. కానీ ఏదో మూలన నీవు ప్రార్థన చేసినప్పుడే ఆయన నీకు సహాయం చేయాలని ఆయన కోరుకోవటం లేదండి. సంపూర్ణంగా నీ జీవితంలో, నా జీవితంలో
ఆయన పని చేయాలని ఆశిస్తున్నానండి. మన తెలియకుండా పని చేస్తుంటాడు. నాకేం తెలియదు ఆ సూపర్ స్పెషలిస్ట్ అక్కడ. నాకు తెలిసిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ENT సర్జన్. ఆయన అన్నా నాకు తెలియదన్నా, చూస్తే ఇది ఆర్థోపెడిక్ ఏమో అని ఆర్థోపెడిస్ట్ దగ్గర పంపించా. అని ఆయన చూస్తే చాలా చిన్నగా ఉంటాడు, మీరు తక్కువ అనుకోవద్దు. నేను వెళ్ళటంతోనే ఆయన పేషెంట్ చూడకముందే చూచి లేచి ఆయన పిలిచి, అంకుల్ రండి ప్లీజ్ కమ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎవరో తెలియదండి, దేవుడు తన బిడ్డలైన వారిని ఏ రీతిగా కాపాడుతుంటాడు. ఎప్పుడైనా మనం దేవునికి వందనాలు చెల్లించామా? మన ఆర్థికతో దేవునికి కూడా మనం ఆరాధన చేసామా అని. ఆరాధకులు దేవునికి కావాలండి. ఊరికే ప్రార్థన చేసేవారు కాదండి. ఆరాధన వేరు, స్తుతి వేరు. స్తుతి అంటే ఆయన చేసిన మేలు బట్టి స్తుతి. ఆరాధన అంటే ఇంగ్లీష్లో అయితే వాట్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడు. ఆయన క్రియేటివ్ గాడ్, ఆయనగా సృష్టికర్త, సృజనాత్మకమైన శక్తి కలిగిన వాడు. ఆయన నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని ఇచ్చినవాడు. నన్ను గురించి నేను ఆలోచించే కంటే, నిన్ను గురించి నీవు ఆలోచించే కంటే, నీ దేవుడు నా దేవుడు మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. అది ఎప్పుడైనా ఆలోచన చేసామండి? ఎన్ని అపాయాలు మన నుండి వెళ్ళిపోతున్నాయి, ఎన్ని భయంకరమైన ఆపదలు. చూడండి, ఎంతమంది ప్రయాణాలు చనిపోతున్నారు, ఎంతమంది యాక్సిడెంట్స్కి అవుతున్నారు. మనం దారుణం అవుతున్నామండి. కానీ ఆ కారోడు బ్రేకులు పడక నేరుగా మనల్ని వచ్చి కొట్టేస్తున్నాడు. వాడు సారీ అంటే సరిపోతుందా? చచ్చినోడు మళ్ళీ తిరిగి రాడు కదా. అలాంటి పరిస్థితులు. దేవుడికి మనం ఎంతో వందనాలు చెల్లించాలండి. ఈరోజు ఈ యొక్క వ్యక్తి దేవుడి వద్దకు రాలేదండి, దేవుడే ఆయన వద్దకు వెళ్ళాడు. ఎవరి పేరండి? లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన జక్కయ్య. కానీ మన పొట్టు జక్కయ్య గారు అంటాం. అదే జక్కయ్యలందరూ పొట్టుకుంటారు అనుకోవద్దండి. ఆయన పేరు జక్కయ్య కనుక పొట్టు జక్కయ్య అని అంటున్నాం. కానీ ప్రభు ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించారంటే, ఈ జక్కయ్య యేసును చూద్దామని ఆ మేడు చెట్టు ఎక్కితే యేసయ్య అక్కడికి వచ్చారండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు యేసును చూడడానికి. ఆ యొక్క రోడ్ అంతా కిక్కిరిసి ఉంది. ఈయనకి స్థలం లేదు, కానీ హృదయంలో ఆశ ఉంది. ఐ వాంట్ టు సీ జీసస్. ఈ మధ్యాహ్నం నీ కోరిక ఉందా? యేసును చూడాలి నీ కోరిక. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు తెలియదు. అయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి తెలియకపోయినా నీవు యేసును చూడాలని ఆశించాలి. అదేనండి జక్కయ్య చేసిన గొప్ప పని. యేసును చూడాలి, యేసును చూడాలి. యేసు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఏముందండి ఉండవలసినది. టుడే ఆన్ దిస్ డే ఇట్ వాస్ ప్లాన్ దట్ ఐ షుడ్ స్టే ఇన్ యువర్ హోమ్. నీ ఇంటిలో ఉండాలయ్యా నేను, త్వరగా దిగు. ఎవరు పిలుస్తుంది? యేసయ్య. యేసును చూద్దామని నేను వస్తే నేను మాత్రం మేడు చెట్టు ఎక్కాను. యేసు ఎంత దూరం నడిచాడో అనండి. మన దేవుడు మనల కోసం దూరముగా నడిచి వస్తున్నాడు. గమనించావా? ఆ జక్కయ్య గారు ఆ ఊర్లోనే ఉన్నాడు, ఇంటి పక్కనే ఉన్నాడు, ఎక్కింది మాత్రం మేడి చెట్టే. కానీ యేసయ్య ఎంత దూరముగా వస్తున్నాడు. ఆయన ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్లో వస్తున్నాడా? కాదండి. లేకపోతే కారులో వస్తున్నాడా? కాదండి. యేసయ్య నడిచి వస్తున్నా యేసు. ఒకనాడు యోహాను గారు చూశారని, నడిచి వచ్చుతున్న యేసును చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన కొరకు నడిచి వస్తున్నా అండి యేసయ్య. అది ఆలోచన చేశానా ఏనాడైనా? ఎప్పుడైనా నేను ఆలోచన చేశానా? నన్ను ప్రేమించిన యేసయ్య నా కొరకు నడిచి వస్తున్నాడు. నేను ఎక్కడైతే ఉన్నానో, ఏ మేడి చెట్టు ఎక్కానో, యేసును చూద్దాం అనుకున్నాను, కానీ యేసు శిష్యుడిగా ఉండాలని అనుకోలేదు నేను. ఆయన స్వస్థపరిచేవాడు,
అనేక మందికి ఆరోగ్యం దయచేసేవాడు అని మాత్రమే జక్కయ్య గారు తెలుసు కనుక యేసు యొక్క మహాత్యాలను విని యేసును చూద్దామనుకున్నాడు. ఈనాడు అనేక మంది కూడా స్వస్థత కార్యాలను బట్టి మందిరానికి వస్తున్నారు, లేకపోతే స్థలాలకు వెళ్తున్నారు. కానీ యేసు అంటున్నాడు, నేను నీ కొరకు వస్తున్నాను. యేసు ఆయన పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసింది. కానీ ఎంత కష్టపడి ఎక్కాడో కానీ కదండి, ఎంత త్వరగా దిగాడో. అందరూ ఆశ్చర్యపోతున్నారండి. ఈ జక్కయ్య ఎవరండి? పాపి అయిన మనుష్యుడు ఇతడు. ఈజ్ నాట్ ఏ హోలీ మ్యాన్. కానీ పిలిచిన వారు ఎవరండి? హోలీ మ్యాన్. ఈ హోలీ మ్యాను ఎవరిని పిలిచాడు? చిన్నన్ని పాపిని పిలిచాడు. కనుక మీరు యేసు వ్యక్తిత్వాన్ని కూడా అనుమానిస్తున్నారు వెలపెలవారు. ఏంటి వీడు భయంకరమైన వ్యక్తి, పాపాలు చేసిన వాడు కనుక ఇతని ఇంటికి వెళ్తున్నాడే. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడే. త్వరగా దిగమంటే సరిపోయేది కదా, ఇంట్లో కూడా ఉంటానన్నాడే. అవునండి, యేసు మన ఇంట్లో ఉండాలండి. వ్యక్తిగతమైన జీవితాల్లో మాత్రమే కాదండి, హీ వాంట్స్ టు రిసైడ్ ఇన్ ఆల్ అవర్ హౌసెస్. మన కుటుంబాల మధ్య, ఇండ్లంటే కుటుంబంలో ఆయన ఉండాలని. ఈనాడు స్త్రీలు వచ్చారు కానీ పురుషులు రాలేదు చాలామంది. ఎందుకంటే కుటుంబాల్లో ఇంకా యేసు రాలేదు. ఆమె ఒక్కదాన్ని దర్శించాడు. కానీ ఈ కుటుంబంలో భర్త కానీ పిల్లలు కానీ ఇంకా దర్శించడం లేదండి. యవనస్తున్న పిల్లలు రాలేదు, మత్తు పదార్థానికి బానిసలు అయిపోయారు. తల్లిదండ్రులకు కూడా విశ్వాసులని, తల్లిదండ్రులైన వారికి, దేవుని సేవకులు తల్లిదండ్రులైన వారికి ఎంతో నన్ను మనోవేదన కలిగిస్తున్నారు. అయినా ప్రభు అంటున్నాడు, నేను వస్తున్నాను. జక్కయ్య, నిన్ను అందరూ ఏమన్నా కానీ పర్వాలేదు, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నా, నీ ఇంటికి వస్తున్నాను అని అంటుంటే జక్కయ్యకి అర్థం కాల. ఎప్పుడైతే యేసు వచ్చేసాడో ఇంట్లోనికి, ఆయన హృదయంలో గొప్ప గంట మోగుతుంది. నీవు ఎవరి దగ్గర అయితే అన్యాయం చేసావో, ప్రభు ఇంకా మాట్లాడలేదండి ఆయనతో. ప్రభు ఇంకా మాట్లాడాలా. ఏ రోజైతే యేసయ్య ఇంట్లోనికి వచ్చేసాడో వెంటనే హృదయంలో ప్రభు యొక్క మన మాటల్లో వినపడుతున్నాడు. ఎవరి యొద్ద అయినా కానీ నేను అన్యాయంగా తీసుకుంటే, అక్కడ ఏమంటాయంటే తీసుకున్నారు కనుక అని ఉంది ఇంగ్లీష్ బైబిల్. బికాస్ ఐ హ్యావ్ టేకెన్, తీసుకున్నారు కనుక వారికి 4వ వంతు చెల్లిస్తాను. హృదయంలో గొప్ప వేదన. ఈరోజు ఆలోచన చేద్దామండి, ఎవరి దగ్గరైనా తీసుకుని నువ్వు ఎగ్గొట్టేవా డబ్బులు, ఆ డబ్బులు నీ పక్షంగా మొరపెడతాయి. చాలామంది అండి డబ్బులు తీసుకుంటారు, రేపు ఇస్తామంటారండి. వాళ్ళ భాషలో రేపు అంటే కదండి, అప్పు రేపు ఇవ్వబడిందని కౌంటర్ దగ్గర ఉంటుంది. కానీ విశ్వాసుల జీవితాలు అనేక మంది అండి రేపు ఇస్తానంటారు. సరే, రేపనే రోజు వచ్చిందనుకోండి, ఇవ్వడం. కనీసం వచ్చాయని చెప్తాడా? వీలైపోతున్నాను, నాకు వీలైనప్పుడు సంవత్సరం అయిన తర్వాత ఇస్తాను. ఆ సంవత్సరం అయిన తర్వాత కనపడతాడా? ఇవ్వడం. అది మన స్వభావం. కానీ ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో ఆయన హృదయంలో గొప్ప బాధ. వెంటనే అన్నాడు, 4వ వంతు చెల్లిస్తాను. ప్రభు మాట్లాడదండి, ఆయన హృదయంలో గొప్ప అనగా జక్కయ్య హృదయంలో గొప్ప మార్పు. మన జీవితంలో మార్పు కొరకు దేవుడు చూస్తున్నాడు. అన్యాయంగా ఎవరి విద్యన కానీ దొంగిలించామా, అన్యాయంగా తీసుకున్నామా, వాటిని తిరిగి చెల్లించడానికి మనం ఇష్టపడుతున్నామా? ప్రభు క్షమిస్తున్నమాట వాస్తవేనండి. నీవు ఇచ్చినా ఇవ్వపోయినా క్షమిస్తాడు. కానీ ప్రభువు కోరేది బట్టి నీవు క్షమించబడ్డావు అనే దానికి నిదర్శనంగా రెస్టిట్యూషన్ అంటారు, అనగా బాకీ చెల్లించాలి. అనేక మంది విశ్వాసులు బాకీ చెల్లించరండి. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదండి. మనం చనిపోయిన తర్వాత బాకీ వాళ్ళు వచ్చి, రాయబాబు గారు నాకు
1,00,000 ఇవ్వాలని నా భార్య దగ్గరికి వస్తే, నాయన నాకేం చెప్పలేదండి. అమ్మా నీకు చెప్పలేదు కానీ ఇక్కడ రాసి చూడండి, సంతకం కూడా ఉంది అని. అప్పుడు ఏమవుతుందండి, నాకు ఇది కూడా దాచిపెట్టాడా? గమనించండి, మనం దాచగలవి దేవునికి దాచగలం ఏమైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీలు కానీ ఏమైనా కానీ దేవుడు ఉన్నాయా? ఆ రోజు ఆయన తన జీవితాన్ని తెరిచాడు. వారందరూ అన్నాడు, ఇతడు పాపి అయిన మనుషుడు పాపి ఎలా అవుతాడండి? పాపం చేసిన వాళ్ళ పాపి అవుతాడా? మా పుసులు, పాపం చేసిన వల్ల ఒక వ్యక్తి పాపి అవుతాడా? పాపి కనుక పాపం చేస్తాడండి. అనగా కొంతమంది చాలా మంచోళ్ళండి, కానీ ఆ తర్వాత పాపం చేయడానికి అవకాశాలు ఉంటే భయంకర పాపాలు చేస్తారు. మరి ఇంతవరకు నువ్వు చేయలేదంటే అక్కడ అవకాశం దొరకలేదు కనుక అవకాశం దొరికిన తర్వాత పాపం చేస్తాను. ఎందుకంటే హృదయంలో పాపం. మనుషుడు పాపంలోనూ పుట్టాడండి. అది కీర్తనకారుడు అంటాడు, నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించానంటే అనగా భార్యాభర్తల కలయిక వల్ల అని కాదండి. అనగా ఈ పాపము వారసత్వం. పాపం ఎప్పుడైతే మన తాది తల్లిదండ్రులు పాపం చేశారో వారి యొక్క సెల్లో అనగా ఈరోజు మైక్రో చిప్స్ అంటున్నారండి, వాటిలలో పాపం అనగా వారసత్వ పాపం అండి. ఆ పాపాన్ని బట్టి మనం పాపం చేస్తాం. ఆ పాపాన్ని బట్టి పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుచేత పాపము, ఎందుకంటే పాపి గనుక పాపం చేస్తాం. అది మర్చిపోకూడదండి. వారు పాపం చేశారు కనుక చాలా భయంకరమైంది, 2 ముగ్గులు మార్చింది, 5 ముగ్గులు మార్చింది అని సమరయ స్త్రీని గురించి అనేక మంది అనుకోవచ్చు. కానీ ఆమె పాపములో ఆనందం ఉందనుకుంది, కానీ అక్కడ దొరకలేదు. ఆమె ఇన్హెరెంట్ సిన్ అలా లోపల ఉన్నంటి పాపం ఆమె మనుషులను భర్తలు కూడా మార్చేసింది. దేవుడు ఆమెను చూచారండి. మనమేమంటాం, పనికి మాలింది, భర్తలు మార్చింది ఛీ అని ముఖాన ఉమ్మి వేస్తాం. కానీ ప్రభు ఉమ్మేయలేదండి. అమ్మా, ఒక దినం వస్తుంది, మీరు ఈ పర్వతం మీద ఆరాధించరు. తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది. అప్పుడు తండ్రిని ఏ రీతిగా ఆరాధిస్తారండి? తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. అవి హృదయములో గొప్ప రెవల్యూషన్. మేము ఇంతవరకు స్థలానికే పరిమితమైపోయాం. దేవుడు అంటున్నాడు, ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఎవరైనా హృదయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో అర్థం చేసుకుంటుంది. వెంటనే హృదయం మారిపోయింది. ఇన్స్టంటేనియస్ అండి. కొంతమంది అంటారు, పాపాలు ఒప్పుకున్న తర్వాతనే. కాదండి, ఎప్పుడైతే ప్రభు నీ పాపాల గురించి, నా పాపం గురించి చెప్పాడు, వెంటనే ప్రభు క్షమించంటే క్షమిస్తాడు. కానీ ఆ తర్వాత పాపాలు ఒప్పుకుంటాం, ఎందుకంటే పాపాల భారం కనుక. కానీ ఎప్పుడైతే ఆయన అంగీకరించామో వెంటనే రక్షించబడినాం. కానీ రక్షించబడిన తర్వాత ప్రభు మన హృదయం అని ఇంకా ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆ హృదయంలో మనకు అందుబాటులో ఉన్న జ్ఞాపకం ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాపాలు ఒప్పుకొని మళ్ళీ పాపం చేస్తారు. ఎందుకంటే రక్షించబడినట్టు అనుభూతి ఉన్నప్పటికి కూడా మర్చిపోతారు, రక్షించబడలేదు అనుకుంటారు, అంచేత పాపం చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అన్నాడు, ఒకనాడు ఆ స్త్రీ అనగా పాపమందు పట్టబడిన స్త్రీ యేసు వద్దకు తీసుకొచ్చారు. ప్రభువా, బోధకుడా, ఈమె పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాం. ప్రభు అన్నాడు, సరే బాబు, మీలో పాపం లేనివాడు రాయి వేయచ్చు. ఎవరు రాయి వేయలేదండి. ఎందుకని అంటే వారి హృదయం వారి మీద
ఏం చేస్తుంది? దోషాన్ని ఆరోపిస్తుంది. అందరూ వెళ్ళిపోయారు, చిన్నవాడిని మొదలుకొని పెద్దవాడి వరకు కూడా. పెద్దోడు గడ్డాలు మీసాలు మెరిసిన వాడిని ఉంటాడు, వాడి దగ్గరే 14-15 సంవత్సరాల అబ్బాయి అంటాడు, ఏ నాయనా మా తాతగారు నీవెప్పుడు అన్నావు కదా చిన్నప్పుడు మీలాగా లేవురా, మేము ఎలా బాగున్నామో తెలుసా అని అన్నావు కదా, ఎందుకు రాయేయలేదు? ఆయన దగ్గర రాయేయలేరా? ఆయన మా జీవితాలన్నీ ఎరిగాడు. మన జీవితాలు ఎరిగిన ప్రభు అంటే. ఆ రోజు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, అమ్మా నీ వెళ్ళికన పాపము చేయకు. వ్యభిచారమందండి అనగా పట్టబడింది, అనగా ఏదో చెప్పబడి ఎవరో చెప్తే పట్టుకోవడం కదండి. ఆ వ్యభిచారమందు మేము పట్టుకున్నాం. కానీ ఆ పట్టుకున్న స్త్రీని ప్రభువారు ఏం చేశారమ్మా? ఓసే ముస్లిందానా గండు లేకపోతే రకరకాలుగా తిడతారు. అలా తిట్టలేదండి. అమ్మా నీ వెళ్ళికను పాపము చేయక. ఎందుకే అంటే మనుషుడు ఎందుకు పాపం చేస్తారా అంటే మనుషుల్లో ఏ పాపం ఉందని? పుట్టుకతోనే పాపం, జన్మ పాపం. ఈ జన్మ పాపాన్ని బట్టి మనుషుడు పాపం చేస్తాడు కనుక పాపములు క్షమించబడాలంటే ప్రభు దగ్గర ప్రభువారు చూస్తున్నాడు. నీవెంత ఘోరమైన పాపిపోయిన నా దగ్గర. ఆనాడు మా యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుండి ఆ స్త్రీ, ఆమెనేమన్నారండి? సమరయ స్త్రీ అన్నారు. ఆ సమరయ స్త్రీ, ఆమెకు కూడా వేదాంతం తెలుసండి, ఆమెకు కూడా దేవుని గురించి కాస్త కూస్తూ జ్ఞానం ఉంది, కానీ దేవుడితో సంబంధము లేదు. వెంటనే దేవుడు ఆ పాపాన్ని కనికరించాడు, క్షమించాడు. ఎంతమంది భర్తలు మార్చేసిందండి? పంచపాండవులు మార్చేసింది. ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు అన్నాడు ప్రభులు వారు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆమె పాపాన్ని ఆమె దగ్గర తీసుకొచ్చాడో, ఆమె ప్రభువా అయ్యా నేను చేసినవన్నీ నువ్వు నాతో చెప్పావు కదా నాయనా, నీవు కదా యేసయ్యా, నీవు రక్షుడు కదా అని యేసు రక్షణ అంగీకరించి వెంటనే జీవితం మారిపోయిందండి. ఇన్స్టంటేనియస్ అండి. యేసు ప్రభు వారు మెల్లమెల్లగా మార్చబడి కాదండి, ఇన్స్టంటేనియస్. ఆమె ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడండి, ఈయన మెస్సియా కాడా? ఈజ్ నాట్ క్రైస్ట్? అవును. ఊరి వారంతా కూడా ఆమెను బట్టి యేసు పాదాలు వద్దకొచ్చారు. అంత మాత్రం కాదండి, మా ఊరిలోకి రాయా అని యేసు ప్రభుని ఆ ఊరిలోనికి కూడా తీసుకుని వెళ్ళి, ఎవరండి మీరు? సమరయులు. ఏ సమరయ్య కూడా దేవుని మందిరానికి రాకూడదు అనేది ధర్మశాస్త్రం. కానీ అలాంటి సమరయులైన వారు ప్రభువుని అంగీకరించారు. వారు ప్రభుకు సాక్షులుగా ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రభువారు అన్నాడు జక్కీ గారితో, దయచేసి చూద్దామండి 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకిడ్రా రక్షించుట. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడతామంటే నీవు వెతుకుతున్నావా అని. వెతుకుతున్నావా? ఈరోజు వెతుకుతుంటే ఈ మందిరం పైన కింద సరిపోదండి. ఈనాడు ప్రభువుకు వెదకేవారు కావాలి. అనగా యేసు ప్రభు నెరగకుండా వారు ఎరుగుంటే పాపంలో ఉండి బయటికి వచ్చేవారండి. వారు పాపంలో ఉన్నవారు ఎందుకంటే యేసుని ఎరగలేదు కనుక, సువార్త నమ్మలేదు కనుక కదండి. జక్కయ్య సువార్త ద్వారా యేసు నమ్మాడు. జక్కయ్య గారు తన వ్యక్తిగతంగా ఆయన వెతుకుతూ వెళ్ళాడు. జక్కయ్య యేసయ్య ఆయన ఆలస్యం ఉన్న రీతిని అక్కడికి వెళ్ళవలసి వచ్చాను. ఎక్కడికండి? సమరయ మార్గమున. యూదులు సమరయ మార్గాన్ని వెళ్ళరు, కానీ యేసు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆకలి, ఆత్మీయమైన ఆకలి. అనగా 5 పెనిమిట్లు పెట్టుకున్న హృదయంలో నెమ్మది లేకుండా ఇంకా మూడో వ్యక్తి కోసము చాస్తుందే, అలాంటి ఆమె వద్ద రక్షించాలి, ఆమె వద్దకు వెళ్ళాలి, రక్షించాలండి. యేసు ఎక్కడ వెళ్ళాడండి? అక్కడ 4వ అధ్యాయంలో
సమరయ మార్గాన్ని వెళ్ళాడు. అంత మాత్రమేనా? అక్కడికి ఒక ఆమె వస్తుంది. ఎక్కడికి వస్తుంది? బావి వద్దకు వచ్చింది. యేసు కరెక్ట్గా బావి వద్దకు వెళ్ళాడు. అమ్మా, బావి వద్దకు వచ్చావా? అమ్మా, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా? వెంటనే అయ్యా నీళ్ళ? వెంటనే ప్రభు అంటున్నాడు, నిన్ను నీళ్లు అడుగుతున్నవాడెవడో, త్రాగుడు నీళ్ళు ఇమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అది కానీ ఎరిగి ఉంటే నీవే ఆయనని అడుగుదువు. అయ్యా ఏంటి, నీ దగ్గర చేదలేదే, నేను నిన్నే అడుగుతాను. గమనించండి ప్రభువారు ఆమె హృదయముతో ఎలా మాట్లాడుతున్నాను. మెల్లమెల్లగా మాట్లాడుతూ హృదయములను ఆకలి తీరుస్తున్నాడమ్మా. నీవు వెదుగుతున్నావే, నీ హృదయాన్ని ఆకలి తీర్చే మెస్సయ్య నేనే. యేసయ్య వెదకాడండి. నీవెవరినైనా వెదకావా? వెదుగుతూ ఉన్నావా? జక్కీని వెతికాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని వెతికాడు. ఆయన ఆ సమయంలో మందిరంలో ఉన్నాడు. ఆమె కొరకే కనిపెడుతున్నాడు. ఆమెనే వెతుకుతున్నాడు. జీవితంలో ఓడిపోయిన వారిని ఎవరినైనా వెతికావా? అది పాడుముఖం, వాడు మంచోడు కాదు. అవును, వాడు మంచోడు కాదు, ఆమె కూడా పాడుముఖమే కాదంటాం అలా దేవుడు. కానీ నేను వెతికావా? వారి వద్దకు ఎప్పుడైనా వెళ్ళావా? మనం కూడా వారికంటే ఏమైనా నీతి కాదు. నీవు కూడా అన్హరెంట్ అనగా హృదయంలో నీలో నాలో పాపం ఉంది కనుకనే మనం ప్రభువుని వెతకాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నేను పాపిని. ఈనాడు అనేక మంది మనం అండి ఈతలను తృణీకరిస్తాం, చాలా తృణీకరిస్తాం. ఐఎమ్ బెటర్ దెన్ ద అదర్ లేడీ, ఐఎమ్ బెటర్ దెన్ ద అదర్ మ్యాన్. కానీ ప్రభు అంటున్నాడు, యూఆర్ మోర్ వర్స్ట్ దెన్ ద అదర్ ఫెలో. నువ్వు అనుకుంటున్నావు వారికంటే నేను మంచివాడని, కానీ ప్రభు అంటాడు నీ వారికంటే చెడ్డవాడివి. ఎందుకంటే నీవు అన్నీ ఎరిగి ఉండు కూడా నన్ను నమ్మలేదు కనుక. నేను రక్షించడానికి పరలోకం వచ్చిన వాడు నేనే. అందువల్ల ప్రభు ఏమన్నాడు, నశించిన దానిని వెదకుట. ఈరోజు ప్రశ్న అడుగుదాం, నీవెవరినైనా వెతకేవా అని? వెతకేవా? పాపములు అనగా అక్కడే పడిపోయి ఒక ఆయన పేరు చెన్నయ్య, ఇక్కడ కాలేజ్ చదువుకునేవాడు. ఆ రోజులో కళాశాల విద్యార్థులు పనిచేస్తున్నాం. వెతుకుతున్నాడు సుందర్ అన్నయ్య. రే చెన్నయ్య, నా సంగతి ఎందుకురా నీకు, నీ సంగతి నువ్వు చూసుకో. అదే నా సంగతి అన్నాడు. అదే నా సంగతి అన్నాడు. రోమన్ కథోలిక్ బ్రదర్, హైదరాబాద్లో మార్మర్స్ పొందాడు. ఒక మంచి కాలేజీలో పనిచేస్తున్నాడు, ప్రైవేట్ కాలేజ్. ఆ తర్వాత వెస్లీ బాయ్స్ జూనియర్ కాలేజ్ అని అక్కడ జాబ్ వచ్చింది. రోమన్ క్యాథలిక్, ప్రభు నమ్ముకున్నాడు ఈ పరిచర్య ద్వారా. అక్కడ ఆ లెక్చరర్స్ అంతా క్రైస్తవులే. వాళ్ళకి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఎందుకయ్యా మా సంగతి నీకు, నీ సంగతి నువ్వు చూసుకోబో అంటే ఆయన అన్నాడు, ఇదే నా సంగతి. అంటే బ్రతుకు తెరువు కొరకు నేనేదో లెక్చరర్ పని చేస్తున్నాను, కానీ ప్రభువు నాకు ఒక భారం ఇచ్చాడు, మీకు సుమారు చెప్పాలని, మీరు కూడా ప్రభువుని అంగీకరించాలని. అదే అందుకోసమని నాకు ఇక్కడ ఈ కళాశాలలో జాబ్ ఇచ్చింది. ఎందుకంటే మీకు సుమారు చెప్పడానికి. ఆ క్రైస్తవులు సిగ్గుపడ్డారండి, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్. ఈ రోమన్ కథోలిక్ అయిన ప్రభు నమ్ముకున్నాడు. దేవుడు ఆయన పరిచర్యను దీవించాడు. ఆ తర్వాత తన భర్తను కోల్పోయిన ఒక అమ్మాయి, ఎంఎస్సి, ఆమె కూడా ఎంటెకే అయింది. భర్త గారు అమెరికాలో చనిపోయాడు. ఆ శవాన్ని తీసుకొచ్చింది. సమాధి అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంది. ఒంటరి జీవితం, బిడ్డలు లేరు, యవనస్తురాలు. ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మారు మనసు పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు. హృదయంలో ఆమెను గురించి భారం పెట్టాడు.
ఆ అమ్మాయి జమ్మలమడి రోజు మూడు రోజులు మీటింగ్స్ ఉంటే వెళ్ళాను, వచ్చాను. నాకు తెలిసింది యవ్వన కాలమందు తన భర్తను పోగొట్టుకుందని. అన్నా ప్లీజ్ ప్రే ఫర్ మీ అని ప్రార్థన చేశాను. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. వుడ్ యూ లైక్ టు మ్యారీ దట్ మ్యాన్, దట్ ఉమన్? భర్తను కోల్పోయిన, భర్తతో కొంతకాలం సంసారం చేసిన అమ్మని నీవు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతావా? ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ. పెళ్లి చేసుకున్నాడు. దేవుడు కుటుంబాన్ని దీవించాడు, మొదటి కుమార్తెనిచ్చాడు. ఆ అమ్మాయి ఎండి కూడా అయిపోయింది ఈరోజు. గమనించండి, అతడు ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో హృదయంలో గొప్ప ఆశ అండి, నేను కొంతమందిని ప్రభు కోసం సంపాదించాలి అని యేసు ఏ రీతిగా వెళ్ళి దారిని నడిచి వెళ్ళిపోయి ఆ మేడి చెట్టు మీద ఎక్కిన ఆయన పిలిచానని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీకు కూడా తెలుసు కొంతమంది పేరు, నాకు తెలుసు. వారి వద్దకు వెళ్తున్నామా? పెళ్ళికైతే వెళ్తామండి కదండి, టై సూటు బూటు అన్నీ వేసుకొని, స్త్రీలైతే పట్టు శారీ కట్టుకొని, మంచిదే. కానీ ప్రభు అంటున్నాడు, నేను వెతికే నిన్ను, నీవెవరినైనా వెతుకుతావా? ఈరోజు ప్రశ్న ఏమంటే, నేను కూడా హృదయంలో మాట్లాడు, ప్రభా ఆ భారం నాకు ఈయనైనా, నేను వెతుకుతాను. నీవు నన్ను రక్షించావు, నా కొరకు రక్తం కాచావు ప్రభా, సమస్తాన్ని నాకు అనుగ్రహించావు తండ్రి. తినడానికి తిండి, ఉనడానికి ఇల్లు దయచేసావు. అంత మాత్రమే కాదు నాయన, నా హృదయంలో నేను నివసిస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. నాకు కూడా ఆ భారం దయచేయి, నాకు కూడా ఆ భారం దయచేయి. నేను ఒకసారి హాస్టల్లో ఉంటే ఎవరైనా వస్తే బెంగాలీస్ వాక్యం చెప్పేవాడు. వాడు చూసి యేసును కూడా చెప్తావు, ఇంకేం చెప్పవా, ఎందుకు? అప్పుడు యేసు నా హృదయాన్ని మార్చాడయ్యా, యేసు నా హృదయం మార్చాడు. ఒక్కొక్కడు తీసుకెళ్ళేవాడిని నా రూమ్కి, వాడికి ఏదో టీ అని ఇచ్చేవాడిని, ఆ తర్వాత చపాతి కూడా మీలైతే పెట్టేవాడిని. ఎందుకంటే రక్షించబడాలని. నేను మన జీవితాలని ప్రభు పని కోసం పెట్టుబడి పెట్టాలి. అక్కడ దానికి 100 రెట్లు, మనకు సామాన్యంగా లోకంలో 100 రెట్లు వడ్డీ రాదండి, కానీ 100 రెట్లుగా ఆయన నీకు నాకు దయచేసిపోతున్నాడు. ఆయన మనకు బాకీ పడడండి, మన బాకీ పడేవాడు కాడు. మన బడుల విషయంలో కానీ మన విషయం కానీ బాకీ పడేవాడు కాడు. అంత మాత్రమే కాదండి, పరలోకంలో 100 రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుచేత మన హృదయాల్లో ప్రభుని అడగాలి, ప్రభువా నీ భారం అయ్యా, నీవు వెళ్ళిన భారం, నీవు పిలిచిన భారం నాకు దయచేయి అని ప్రార్థన చేసుకుందామండి. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఐజే మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.